ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 7వ అధ్యాయము. అప్పుడు ఆయన, మా వానరాలలో 10 ఏనుగుల బలం కలిగినవాడు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలమంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టినప్పుడు ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు అని చెప్పి మళ్లీ తోరణం మీదకు వచ్చి జయమంత్రం చెప్పాడు. 80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పొంచిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీద ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణాలతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు ఒక సాలవృక్షాన్ని పీకి విసిరాడు. కానీ ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండఖండాలుగా కొట్టాడు. తరువాత జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకు ఆయన శరీరం నుంచి రక్తం కారింది. హనుమంతుడు మళ్లీ ఒక పరిగెను పీకి గిరగిరా తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్లు ఆకాశంలోకి ఎగిరి వాడి మీద పడి ఆ పరిగెతో కొట్టాడు. ఆ దెబ్బకు జంబుమాలి రథము, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏవీ కనపడలేదు. మళ్లీ ఆయన తోరణం ఎక్కి జయమంత్రం చెప్పటం ప్రారంభించాడు. అక్కడున్న రాక్షసులనందరినీ కాళ్ల కింద పెట్టి తొక్కేశాడు. మోకాళ్లతో కుమ్మేశాడు. చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులనందరినీ సంహరించాడు. జంబుమాలి వెనక వెళ్లిన సైన్యమంతా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది. అప్పుడు రావణుడు 7 మంత్రుల కొడుకులను హనుమపైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపుల నుంచి హనుమ మీదకు బాణప్రయోగం చేశారు. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు. మిగిలిన వారి గుండెలను తన గోళ్లతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్లతో కొరికి చంపేశాడు. అప్పుడు ఆ ప్రాంతము తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది. వెళ్లిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది. అప్పుడు ఆయన 5 సేనాగ్ర నాయకులను పిలిచి, మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి. అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను. వాళ్ళందరూ తమ తపోశక్తులను దారపోసి సృష్టించిన మహాభూతం అయ్యుంటుంది అన్నాడు. విరూపాక్ష, యుపాక్ష, దుర్ధర, ప్రగస, భాసకర్ణ అనే 5 సేనానాయకులు వెళ్లి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్లలో దుర్ధరుడు వేసిన 3 ఇనుప బాణాలు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనానాయకులు అలా చూశారు. అంతే, ఆయన గబుక్కున దుర్ధరుడి రథం మీద పడిపోయారు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథము అన్నీ పచ్చడైపోయాయి. మిగిలిన వారిలో 2 ఆయన వైపు పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టును పెకిలించి దానితో ఆ 2 కొట్టాడు. ఆ దెబ్బకు 2 మరణించారు. తరువాత మిగిలిన 2 సంహరించాడు. ఆ వార్త విన్న రావణాసురుడు సభలో అటు ఇటు తేరిపార చూసి తన చిన్న కుమారుడైన అక్షయకుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే అక్షకుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే, ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు, చిన్నవాడే కానీ చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాము అని హనుమంతుడు అనుకున్నాడు. అక్షకుమారుడు వేసిన బాణ పరంపర నుంచి హనుమంతుడు సూక్ష్మరూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్షకుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. అప్పుడు ఆ హనుమంతుడు, దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు. కానీ ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే అనుకుని ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దది చేసి కింద పడ్డాడు. అప్పుడు గుర్రాలు, రథము, సారథి చనిపోయారు. కానీ అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి ఆకాశం నుంచి యుద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి అక్షకుమారుడి పాదాలను పట్టుకొని వేగంగా కిందికి లాగి నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి. తలకాయ 1000 ముక్కలైంది. కడుపు బద్దలయ్యి పేగులు బయటికి వచ్చాయి.